హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి, ఈరోజైతే నేను ఇంటి ముందల ముగ్గేశాను అనుకుంటున్నారా? కాదు, చేతబడి చేశాను. చూడండి, చెట్టు చిన్నగా ఉంటే ఎంత పెద్దగా అయిందో. తులసి చెట్టు, గన్నేరు పుల్ల చెట్టు చూడండి, మీ వాకిట్లో ఉందా? పువ్వులు బాగుంటాయి, కానీ ఇది డేంజరస్ చెట్టు. జాగ్రత్త, జాగ్రత్తగా ఉండాలి. చూడండి, మా ఇంటి పక్కన ఎంత బాగుందో. వర్షాకాలం కదా, వాటర్ వచ్చి ఆగిపోయినాయి అక్కడ మొత్తం. ఈ విషయం అందరికీ తెలుసు, ఎవరికి చెప్పినా పట్టించుకోరు. అయినా మేము చెప్పము కూడా. మేము ఇక్కడికి రావడమే తప్పు. మా ఇంటి ముందర ఫ్లాటు ఒక పెద్ద గుంతలాగా ఉండే, ఇప్పుడు అది మొత్తం కుడిపేసారు. చూడండి వాటర్ ఎట్లా ఆగిపోయిందో. మా పిట్టలకు వచ్చిన బియ్యం చూడండి, ఈరోజు అవి ఎక్కువ రాలేదు. గోరింటాకు చెట్టుని ఆవు తినేసిందండి. చూడండి వాతావరణం ఎలా ఉందో ఈరోజు. మార్నింగ్ నుంచి బయటికి రాలేదు, ఇప్పుడే బయటికి వచ్చిన. చూడండి రోడ్ అంతా ఎంత సైలెంట్గా ఉందో. చాలా సైలెంట్గా ఉంది రోడ్ అంతా. ఈవినింగ్ టైంలో అయితే బస్సులు వస్తాయి, అందరూ వర్క్స్ నుంచి బయట వస్తారు కాబట్టి కొంచెం మనుషులు కనిపిస్తారు. చూడండి ఖాళీ ఖాళీగా ఉంది మొత్తం రోడ్ అంతా. చూడండి డాగ్ వస్తుంది. భైరవ భైరవ అంటారు కదా డాగ్ని. కాళ్ళ భైరవుడు అని అంటారు కదా. ఇవి రెండు ఫ్రెండ్స్. చూడండి, ఈవినింగ్ టైంలో అసలు వీటికి ప్లేస్ దొరకదు. ఈ రోడ్ మీద మొత్తం పిల్లలు ఆడుతుంటారు కదా, ప్లేస్ దొరకదు. అక్కడిక్కడ తిరుగుతున్నాయి. బ్లాంకెట్స్ అమ్మేటోళ్ళు తిరుగుతున్నారు కాలనీలో. చూడండి చూడండి ఎంత ఖాళీగా ఉంది. ఈ చెట్లు చిన్నగా ఉండే, మేము వచ్చిన కొత్తలో ఎంత పెద్దగా అయినాయి చూడండి. టేకు చెట్లు అని అంటారు కదా, టేకు చెట్లు అనుకుంటా, నాకు అంతే, టేకు చెట్లు అనే తెలుసు. చూడండి ఇక్కడ మొత్తం చెట్లు అవి ఉండే, గడ్డి అట్లా ఉండే. మొన్న 2 days బ్యాక్ మొత్తం తీసేసినాము చెట్లు. మన చిన్న చిన్న గడ్డి ఇట్లా ఉండే, అన్నీ తీసేసినాం, క్లీన్గా అయిపోయింది. చూడండి మా తమలపాకు చెట్టు, చిన్న చిన్న ఆకులు వచ్చినాయి, ఆల్మోస్ట్ వచ్చేసినాయి. నేను తెచ్చినప్పటికి ఇప్పటికీ కొంచెం చేంజ్ అయింది. కనకాంబరాల చెట్టు, కనకాంబరాల ఇత్తులను వాటర్లో వేస్తే చిట్టపట చిట్టపట సౌండ్ వస్తుంటుంది. దవనం ఇది. చూడండి మా ఇంటి వెనక సైడ్ అండి, ఖాళీ ఫ్లాట్ ఒకటి ఉంది. వీళ్ళకు అసలు మనం నోటితో అనాలనా అనొద్దా అసలు అర్థం కాదు. ఇది ఫ్లాట్ లెక్క కనిపిస్తుందా మీకేమన్నా? వాళ్ళకు ఒక సభ్యత సంస్కారం కూడా లేదు, ఫ్లాట్ క్లీన్ చేయించుకోవాలని. ఆ ఫ్లాట్ వల్ల మా ఇంటికి ఎఫెక్ట్ వస్తుంది. అక్కడ కనిపిస్తుంది కదండి, చూడండి, అది లంబాడీస్ వాళ్ళ టెంపుల్. అక్కడ పూజలు చేసుకుంటారు. నారపల్లికి సంబంధించిన ట్యాంక్ అది, ఎల్లమ్మ టెంపుల్. అక్కడేమో చర్చ్ కట్టినారు, కానీ అది ఇప్పుడు తీయట్లేరు, అంటే అది ఫారెస్ట్లోకి వెళ్ళిపోయింది. చూడండి ఇట్లనే ఉంచుకుంటారు ఆ ఫ్లాట్. ఈ ఫ్లాట్ మొత్తం ఏమో పిచ్చి తీగ వారింది, దీనివల్ల మొత్తం ఎలుకలు, పాములు. ఆ ఓనరోడు ఒక్కసారన్నా రారు. మా ఇంటికి ఆ పక్కన వాళ్ళ ఇంటికి ఎఫెక్ట్ అయిపోతుంది. చూడండి ఎంత హైట్లో ఉందో,
చాలా లోపటికి అయిపోయింది, డౌన్ అయిపోయింది పక్కది మొత్తం. మా ఇల్లు చూడండి ఎంత ఇది బాగుంది, కొత్త ఇల్లు కదండి ఎట్లనే ఉంటుంది. కట్టినోడు అంత పుణ్యాత్ముడు మరి. 8 ఇయర్స్కే 8.5 ఇయర్స్కే ఇట్లా క్రాక్స్ వస్తాయంట. అందరు అంటారు మీకేంది ఇల్లుంది మీకేంది ఇల్లుంది అంటారు, కానీ మేము ఇక్కడికి వచ్చి ఎంత బాధపడుతున్నామో మాకు తెలుసు. చూడండి మొత్తం క్రాక్స్ వచ్చి ఎట్లా అయిపోయిందో బిల్డింగ్ అంతా. లోపల అట్లనే ఉంది, బయట అట్లనే ఉంది మొత్తం. ఇంకా మా మీద ఏడుస్తూ ఉంటారు, మీకేమైంది ఇల్లు కట్టుకున్నారు, మీకేమైంది ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళని ఎవడో కట్టుకోవద్దని చెప్పినట్టు. చూడండి ఎంత ఘోరంగా అయిపోయిందో. ఇల్లు ఇల్లు అంటే ఇల్లు కట్టుకొని మేము ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో మాకెరక. మీకేం తక్కువ ఇల్లు ఉంది మీకేం తక్కువ ఇల్లు ఉంది అని అంటారు. మా బంధువులు అట్లనే, ఈ జనాలు అట్లనే. ఇల్లు చూడండి, ఎవరైనా కట్టిన ఇల్లు 8 సంవత్సరాలకే ఇట్లా అయిన ఇల్లు ఎక్కడైనా ఉందా? ఎంతమంది ఇల్లులు కట్టట్లేరు. అంబేద్కర్ స్టాచ్యూ కనిపిస్తుందా? 1.5 కిలోమీటర్ లోపటికి ఉంటుంది. 1.5 కిలోమీటర్ మొత్తం నడవాలి, ఆటో ఎక్కాలన్నా బస్సు ఎక్కాలన్నా. మా ఇల్లు లాంటి ఇల్లు ఎవరు కట్టకుండొచ్చు, బట్ అట్లా అంత దరిద్రంగా కట్టినోడు వాడేం బాగుపడడు. ఓకే బాయ్ ఫ్రెండ్స్.